డాక్టర్ గారు, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి ఒక పత్యాహారం తయారు చేద్దామన్నారు కదా! ఏ విధంగా తయారు చేస్తారు? ఏంటంటే చర్మం ఆరోగ్యంగా ఉండడానికి హాయిగా ఇంట్లో ఉన్న పదార్థాలు ఏది బజార్‌కెళ్ళి కొనక్కర్లేకుండా తేలిగ్గా సింపుల్‌గా తయారు చేసేటువంటి ఒక పత్యాహారం తయారు చేసి చూపిస్తాను ఇప్పుడు. చర్మం ఆరోగ్యంగా ఉండడానికి పత్యాహారం కోసం కావాల్సిన పదార్థాలు: గట్టి పెరుగు, చక్కెర, యాలకుల పొడి. కావలసిన పదార్థాలను చూశారు కదా! ఇప్పుడు తయారీ విధానం ఎలాగో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తారా మరి? అలాగేనమ్మా. చాలా తేలికని చెప్పాను కదా! దీనికి మొట్టమొదట ఏంటంటే మనం కొంచెం గట్టిగా ఉండేటువంటి పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగుని ఒక బట్టలో మూట కట్టాలి. మొదట ఒక బౌల్ తీసుకుందాం. ఈ బట్ట రెడీగా పెట్టుకుని ఈ పెరుగు అందులో వేసేసి గట్టిగా పిండేద్దాం. అంటే మామూలుగా గట్టిగా పిండేసి దాన్ని మూట కట్టి ఉంచేసేయాలి. అంటే ఇప్పుడు మనం అంతసేపు చూపించలేం కనుక ఒకటిగా చూపిస్తున్నాము. మామూలుగా ఏంటంటే నీరు తీసేసిన తర్వాత గట్టిగా మూట కట్టి దాని మీద ఒక బరువు పెట్టి కానీ లేకపోతే కాసేపు కొన్ని గంటల పాటు అలా వేలాడిచేసి కానీ ఉంచితే లోపల ఉండేటువంటి నీరంతా కూడా విడిపోతుంది అనమాట. పెరుగులో ఉండేటువంటి ఘన పదార్థం మాత్రమే మనం తీసుకుంటాం. డాక్టర్ గారు, నీరంతా కింద ఇప్పుడు దిగిపోతుంది. మనం మామూలుగా అంటే ఇప్పుడు మనం చూపించలేం కానీ మీరు తయారు చేసుకునేటప్పుడు ఒక 3-4 గంటల పాటు అట్లా విడిగా దాని మీద ఒక బరువు పెట్టి ఉంచేసుకోండి, లేకపోతే వేలాడేసి పెట్టుకోండి. ఇంకా కొంచెం నీరు ఉంటే అది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని ఈ పెరుగు ముద్దని ఇంకొక బౌల్లోకి తీసుకుందాం. ఓకే. ఇప్పుడు ఆ పెరుగు ముద్దని మెల్లగా అందులో వేసేసేయండి. దీని తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఏంటంటే సుమారుగా ఈ పెరుగు ముద్ద మనం ఒక 1/2 కిలో తీసుకున్నట్టయితే 250 గ్రాములు తీసుకున్నట్టయితే దాంట్లో ఒక 100 గ్రాములు చక్కెరని పొడి చేసేసి కలుపుకోవాలి. ఆ తర్వాత చక్కగా యాలకుల పొడి. యాలకులకు మనకి ఆరోగ్యానికి మంచిది, మంచి సుగంధాన్ని ఇస్తుంది. తీసుకుంటుంటే అంటే హ్యాపీనెస్ వస్తుంది కదా మనకి, యాలకుల వాసన వస్తున్నప్పుడు తీసుకోవడానికి కూడా ఆ విధంగానూ మంచిదే, ఆరోగ్యానికి కూడా మంచిది. యాలకుల పొడిలాగా చేసేసుకుని ఒక పావు చెంచాడు యాలకుల పొడిని కలుపుకోవాలి. ఇప్పుడు దీనంతా బాగా కలిపేసుకుందాం. ఈ పంచదార నేను యాలకుల పొడి పెరుగు ముద్ద అంతా కూడా బాగా కలిసిపోవాలి. బాగా కలిసిపోయిందా? బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక జల్లెడ తీసుకుని దీన్ని ఇంకొక బౌల్లో పెట్టి పైనుంచి రుద్దాలి. జల్లెడ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ముద్దని ఆ జల్లెడలో వేసి నెమ్మదిగా పైనుంచి మనం రుద్దాలన్నమాట. ఓకే. అలా పెట్టి బాగా చెంచాతోటి ఇట్లాగా రుద్దండి. దానిలోకి అడుక్కి దిగాలన్నమాట అంతాను. అంతా బాగా తిప్పేశారు కదా. ఒక్కసారి జల్లెడ వెనక్కి తిప్పండి, మీకు కనపడుతుంది ఎలా వస్తుంది అన్నదంతాను. సో మన పత్యాహారం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు. ఓహో, ఓకే. చాలా తేలిక కూడాను. చాలా తేలిక, పదార్థాలు కూడా తక్కువే. మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? అంటే ఇప్పుడు మనం తయారు చేసినటువంటి పత్యాహారాన్ని ఉదయం ఒక పెద్ద చెంచాడు, సాయంత్రం ఒక పెద్ద చెంచాడు రెగ్యులర్గా తీసుకుంటున్నట్టయితే కనుక చర్మం చక్కగా మృదువుగా, అంటే చిన్నపిల్లలకు ఉన్న బేబీ స్కిన్ లాగా ఉండడానికి, స్మూత్గా ఉండడానికి, హెల్దీగా ఉండడానికి కూడా మనం చేసుకున్నటువంటి పత్యాహారం చక్కగా ఉపయోగపడుతుంది.